అయ్యా, ఎత్తిన తలంబ్రాలు దింపకూడదు కాబట్టి మీరిద్దరూ తలంబ్రాలు నెత్తి మీద పెట్టుకుని రండి. అలాగే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అబ్బా దారిలో గాజు పెంకులు ఎవరేశారో గాని వాళ్ళకి యాక్సిడెంట్లో కాళ్ళు పోయి కుంటి వాళ్ళైపోతారు. అత్తయ్య, ఈ నొప్పి తట్టుకోలేక చస్తున్నాను. గాజు పెంకులు వేసిన వాళ్ళకి కాళ్లే కాదు, కళ్ళు కూడా పోతాయి. అత్తయ్య, అది అసలు ఇదంతా కాదు, వాళ్ళకి కుష్ఠరోగం వచ్చి గిలగిలా కొట్టుకుంటారు. అత్తయ్య, బా ఏంటి అత్తయ్య అత్తయ్య, ఏంటో చెప్పు. ఆ గాజు పెంకులు వేసింది ఎవరో కాదు, నేనే. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. నువ్వా? అవును. నీకేం పోయే కాలమే, ఎందుకేసావు? ఆ గాజు పెంకులు గుచ్చుకుని పల్లకి సేవ ఆగిపోతే పూజ చేయడం భగ్నం అవుతుందని అలా చేశాను అత్తయ్య. ఏడ్చినట్టున్నాయి నీ చేతగాని తెలివితేటలు. ఇలా చేశానత్తయ్య అని నాకైనా చెప్పాలి కదా. నన్నెక్కడ చెప్పనిచ్చారు అత్తయ్య? మీరు తలంబ్రాలు నెత్తి మీద పెట్టుకున్నప్పటి నుంచి ఈ విషయం చెప్పాలని ట్రై చేస్తూనే ఉన్నాను. మీరు వింటే కదా